హాయ్ అండి. ఐ యామ్ రేణుకా. ఆల్ ఆఫ్ యూ హౌ ఆర్ యూ అండి? ఐ యామ్ ఫైన్. ఐ యామ్ గుడ్. రీడింగ్‌లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్‌కి, వ్యూవర్స్‌కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ ఏంజిల్స్. రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి, లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా, ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుందండి. మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు ఈ రీడింగ్ అయితే వర్తించడం అనేది జరుగుతుందండి. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఈ న్యూ మూన్లో మీ పర్సన్ యొక్క థాట్స్ అయితే ఎలా ఉన్నాయో చూద్దామండి. మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి. మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పబడుతుందండి. కార్డ్స్ అయితే నేను షఫల్ చేశాను, వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి. వీటిలో నుంచి ఒక 10 కార్డ్స్ అయితే తీయడం అనేది జరుగుతుంది. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ 10 కార్డ్స్ గురించి రీడింగ్ అయితే చెప్పుకుందామండి. బాటమ్ ఆఫ్ ద డెక్ 6 ఆఫ్ వ్యాండ్స్ వచ్చిందండి. 6 ఆఫ్ వ్యాండ్స్ వచ్చేసింది. ద మూన్ వచ్చేసింది కార్డు. డెత్ కార్డ్ వచ్చేసింది. 9 ఆఫ్ పెంటికల్ వచ్చింది. కింగ్ ఆఫ్ సోర్స్ వచ్చిందండి. సారీ అండి. నైట్ ఆఫ్ సోర్స్ వచ్చిందండి. జస్టిస్, 3 ఆఫ్ సోర్స్, 6 ఆఫ్ సోర్స్, క్వీన్ ఆఫ్ వ్యాండ్స్, ద ఎంప్రెస్, జడ్జిమెంట్. ఇలా అయితే కార్డ్స్ వచ్చాయండి. మీ పర్సను థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని వెళ్ళడం అనేది జరిగింది. ఎలా అంటే వారు చూపెట్టే ఆఫర్స్కి, వారు చూపెట్టే ఫెసిలిటీస్కి ఆశపడి వెళ్ళిపోయారు మీ పర్సన్ ఫాస్ట్లో. అంటే మీ దగ్గర ఉన్నదానికంటే బ్రైట్గా ఉంటుంది లైఫ్ అని వెళ్ళిపోయారు. వారిని చూజ్ చేసుకొని వెళ్ళడం వల్ల మీ పర్సన్ లైఫ్ అయితే అంత బాగోలేదు. మీ పర్సన్ చేత ఆ పర్సన్స్ కూడా మిమ్మల్ని టార్చర్ పెట్టించడం అనేది జరిగింది. అంటే మీ పర్సన్ ఎలాగైతే ఒక డెవిలిష్ నేచర్ ఉన్న పర్సను, రాక్షసత్వం, క్రూరత్వం, సైకోయిజం, శాడిజం అనేటివి మీ పర్సన్లో ఎంతగా ఉంటాయో అలాంటి పర్సన్ని మీ పర్సన్ చూజ్ చేసుకొని వెళ్ళడం, వారు చెప్పే ప్రతి మాట విని మీ పర్సన్ మిమ్మల్ని ఒక ఫిజికల్ పరంగా, మెంటల్ పరంగా హారాస్మెంట్ అనేది చేయడం అనేది జరిగింది. మీ పర్సను కొంచెం అయితే మేల్ అయినా ఫీమేల్ అయినా కొంచెం తిక్క పర్సన్ అండి. అంటే వారు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో వారికే తెలియదు. భిన్నంగా ఉంటారు. అంటే ఎవరైనా పాజిటివ్గా చెప్తే ఆ పాజిటివ్ వేలానే ఉంటారు. నెగిటివ్గా తనని ఎవరైనా మళ్ళీ మోటివేషన్ చేసి ఏదైనా ఆఫరు చేయడం వల్ల మళ్ళీ వారు నెగిటివ్గా మారిపోతారు. అసలు ఎప్పుడు ఏ క్షణానికి ఎలా ఉంటారో మీ పర్సన్కే తెలియదు. అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సన్ మీ పర్సను. ఎదుటివారు ఏది చెప్తే అదే నమ్మేస్తారన్నమాట. కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే అక్కడ ఉన్న థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది కూడా ముగియబోతూ ఉంది. వారికి కూడా ఒకరికొకరికి ఈగో క్లాషెస్ అనేటివి రావడము, ఒకరినొకరు అబ్యూజ్ మాటలు అనుకోవడము అలా అయితే జరుగుతుంది. ఎందుకు అనంటే వారు ఇద్దరు కూడా ఈగోయిస్టిక్ పర్సన్స్ అనమాట. అంటే నేను గొప్ప అంటే నేనే గొప్ప అనుకునే వ్యక్తిత్వం ఉన్న పర్సనాలిటీస్ రెండు కూడా. అందువల్ల ఫస్ట్ ఏమో ఒకరికొకరు బూస్ట్ చేసుకొని మిమ్మల్ని లేదా వాళ్ళ పర్సన్స్ని విక్టమ్గా చేసి చూపెట్టి మా పర్సన్ ఇలా చేయడం చేస్తున్నారు అని మీ పర్సన్ చెప్పడం వారి దగ్గర, మా పర్సన్ ఇలాంటి వారని థర్డ్ పార్టీ మీ పర్సన్ని చేయడము. ఒకవేళ ఫ్యామిలీ అయితేనేమో మీ ఫ్యామిలీ వాళ్ళకి అగేనెస్ట్గా, వాళ్ళ ఫ్యామిలీ మీకు అగేనెస్ట్గా ఇలా మోటివేషన్స్ స్పీచ్లు అనేటివి జరుగుకుంటూ చాలా లాంగ్ జర్నీ అయితే చేశారు మీరైతే మీ పర్సన్ తోటి. ఒక
ఎలా చూపిస్తుందంటే 8 ఇయర్స్ 9 ఇయర్స్ అలా అయితే ట్రావెల్ చేశారండి కొందరైతే. కొందరేమో 3-4 ఇయర్స్ మీ పర్సన్ తోటి ట్రావెల్ చేశారు. మీ పర్సన్ మెంటాలిటీ ఏంటంటే తను ఎలా ఉంటాడంటే తను అవసరానికి అయితేనేమో కూల్గా మీతోటి ఏదైనా తనకి ప్రాఫిట్ బెనిఫిట్ ఉంటేనేమో మిమ్మల్ని తన వైపు మోల్డ్ అనేది చేసుకుంటారు. చేసేసుకొని మీరు ఒక బూస్ట్ అనేది వేస్తారు. వేయడం వల్ల మా పర్సనే కదా మమ్మల్ని ఇలా చీట్ చేస్తారా అని మీరైతే అనుకుంటారు. కానీ మీ పర్సన్ చీటింగ్ ఎనర్జీతోటి మీ దగ్గర ఉన్న పెంటికల్ కానీ లేదా ఫిజికల్ నీడ్కైనా రావడం మట్టికే ఉంటుందండి. తర్వాత తన విశ్వరూపం అనేది మళ్ళీ చూపించడం, మళ్ళీ తర్వాత మీ నుండి మూవ్ ఆన్ అయి వెళ్ళిపోవడం, ఇలా అయితే చాలాసార్లు అయితే చేశారు. అలాంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయండి. వెరీ డిఫికల్ట్ నేచర్ అండి. ఎలా అంటే ఇతరులకు తనది ఏది కూడా పెట్టారన్నమాట. కానీ మా ఇంట్లో సిచ్యువేషన్ ఇలా ఉంది, నాకు మనసేం బాగాలేదు, మా పర్సన్ వల్ల నాకు ఇలా జరిగింది అని ఇతరులనైతే తన వైపుకు తన పైన ఒక సింపతి చూపెట్టేలాగా మీ పర్సన్ అయితే మిమ్మల్ని ఒక విక్టమ్గా చేసి అంటే మీరే నిందితులుగా మీరు బాధితులుగా కాదండి నిందితులుగా మిమ్మల్ని చేసి వారు విక్టమ్ లాగా అనిపించుకోవడానికి ప్లే చేస్తాడన్నమాట. ప్లేయర్ ఎనర్జీలో ఉంటారు అలాంటి పర్సన్ అన్నమాట. తనకి కూడా ఇప్పుడు మళ్ళీ అక్కడ అయితే హార్ట్ బ్రేక్ అనేది జరిగింది. వీరైతే ఎవరి లైఫ్లో కూడా పర్మనెంట్గా ఉండరు. అంటే వీరు లైఫ్ని ఎలా తీసుకుంటారంటే లైఫ్ అనేది ఇంత పీరియడ్ అనేది ఉంటుంది, ఇందులో వచ్చేవాళ్ళు వస్తారు, వెళ్ళేవారు వెళ్తారు. ఒక పర్సన్ ఏమన్నా పర్మనెంట్ ఈ పర్సన్స్ కాకపోతే ఇంకో పర్సన్ అనుకునే మెంటాలిటీ మీ పర్సన్ వ్యక్తిత్వం. అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సన్ తోటైతే మీరైతే మీకైతే మ్యారేజ్ బంధం అయ్యి కూడా కొందరికైతే చూపిస్తుంది. కానీ మీదైతే ఒక సోల్ డివైన్ బంధం అండి. తనకి మధ్యలో వచ్చిన వాళ్ళే కార్మిక్స్. కానీ తను మిమ్మల్ని ఒక కార్మిక్గా ఫీల్ కావడం, మిమ్మల్ని ఒక ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ లాగా ఊహించుకోవడం అయితే మీ పర్సన్ అయితే చేస్తూ ఉన్నారు. మీరైతే ఒక ప్యూర్ మదర్లీ నేచర్ ఉన్న మెన్ అయినా ఉమెన్ అయినా అయి ఉండొచ్చండి. కలెక్టివ్ అయితే మీ దగ్గర స్వచ్ఛమైన ప్యూర్ జెన్యూనిటీ అనేది ఉంటుంది. కానీ వారు మీ దానిని ఎలా తీసుకుంటారంటే టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకుంటారు. మీకే హార్ట్ బ్రేక్ చూపిస్తారు. తన దగ్గరనే మీరు అన్ని ఆశిస్తున్నారని మీ పర్సన్ మీవన్నీ లాక్కొని మీ పైనే నిందలు అనేది వేయడం అనేది చేస్తారండి. అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సన్ తను పెట్టే హింసకైతే మీరైతే కొందరేమో మూవ్ ఆన్ అయి వెళ్ళిపోయారు, వెళ్ళిపోయేలాగా చేశారు. కొందరు వద్దులే అని మూవ్ ఆన్ అయి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి. ఇప్పుడు మీరు కూడా ఇలా క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ అనేది ఉంది. మీరు కూడా ఇలాంటి అంటే తను ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు అంటే తనేమో ఒక నాది డెవిలిష్ నేచరు, రాక్షసత్వం, క్రుయాలిటీ తోటి ఉన్న పర్సన్. అంటే తనకు ఎవరినైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఎవరైనా బ్యాడ్గా నెగిటివ్గా వాళ్ళు మోటివేషన్ చూపించారనుకోండి, వాళ్ళు నెగిటివ్ అసలు అక్కడ ఏం జరిగిందో కూడా అర్థం చేసుకోరు. వాళ్ళని ఏం చేయడానికి అయినా కూడా వెనకాడని వ్యక్తిత్వం ఉన్న పర్సన్ అన్నమాట మీ పర్సన్. మీరు కూడా ఇప్పుడు అంటే మీరు ఎలా అయ్యారంటే ఒక ఇండిపెండెంట్గా ఇతరుల పైన డిపెండ్ కాకుండా మీరైతే మిమ్మల్ని మీరు సెల్ఫ్ గ్రోత్ అనేది చేసుకుంటూ ఉన్నారు. అలాంటి ఎనర్జీస్లోకి అయితే మీరైతే వచ్చారు. మీరు ఇతరుల పైన అయితే డిపెండ్ కారు. మీరు చాలా నాకు తెలిసి అయితే మీరైతే చాలా అందమైన వారై ఉంటారండి, ఆడవారైనా మగవారైనా. కానీ మీ పర్సను మిమ్మల్ని ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారంటే గతంలో ఎలా ఫీల్ అయ్యారంటే కొందరు ఎలా ఫీల్ అవుతారంటే అందమైన భార్య కానీ అందమైన భర్తే కానీ ఉన్నారనుకోండి, వాళ్ళను ఈ అందాన్నే చూసుకొని ఫీల్ అవుతున్నారు. అసలు వాళ్ళు ఫీల్ కారండి. ఎవరైతే అందంగా లేరో వారికి నీచమైన బుద్ధులు అనేటివి ఉంటాయి. కరెక్ట్ పర్సన్ ఎవరు మిస్టేక్స్ అనేటివి చెయ్యరు. అందంగా ఉన్నవారు న్యాచురల్గానే ఉంటారండి. ఎవరైతే కొంచెం నార్మల్గా ఉంటారో వారే వాళ్ళకి లేనిపోని అందానికి ఆ డెకరేషన్ అనేది విపరీతంగా చేసి చూపిస్తారు. కొందరేమో సింప్లిసిటీ నటించుకుంటూ లస్ట్ఫుల్ ఎనర్జీస్ కలిగి ఉండి ఇతరులను నిందించడం, లేకపోతే మీరు ఇలా ఉన్నారా అని అనుకోవడం, అంటే అందంగా ఉండడం వలన మీకు ఇంత పొగరు అని కూడా అనుకునే పర్సన్ మీ పర్సన్ అన్నమాట. అందువల్ల కూడా వారు ఒక డబ్బు పరంగానైతే థర్డ్ పార్టీని అయితే చూజ్ చేసుకొని వెళ్ళడం అనేది జరిగింది. అక్కడ మీ పర్సన్ అయితే చాలా కష్టాలు కూడా పడుతూ ఉన్నారు. అంటే
తను ఒక సోల్జర్ లాగా తనకు కాపలాగా ఉండాలి, వర్క్ అనేది చేయాలి, పెంటికల్స్ అనేటివి తీసుకురావాలి. తనకు ఒక స్లేవ్ అన్నమాట మీ పర్సన్, బానిస. అలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్స్ని చూజ్ చేసుకొని వెళ్ళడం అనేది జరిగింది. అక్కడ జస్టిస్ కావాలని కోరుకుంటూ ఉన్నారు మీ పర్సను. మళ్ళీ మీకు న్యాయం చేయాలని కూడా అంటూ ఉన్నారు. అంటే ఒక తను ఎప్పుడూ ఒకే మెంటాలిటీతో అయితే ఉండరండి. కొద్ది రోజులు పాజిటివ్గా ఉంటారు, కొద్ది రోజులు నెగిటివ్గా ఉంటారు. అసలు వారికి ఏమనిపిస్తుందో వారికే తెలియదు. అలాంటి వింత మెంటాలిటీ అండి మీ పర్సను. అందువల్ల చాలా ఇబ్బందులకైతే వారు పడతారు, మిమ్మల్ని కూడా గురి చేస్తారు. అంటే వారంటే పడతారు అని అంటే చూసే జనాలకు అలా కనిపిస్తుంది, వాస్తవానికి వాళ్ళు పడరు. అంటే పాపం, అయ్యో పాపం అనేలా సింపతి నటించేలాగా వాళ్ళని స్పీచ్ ఇస్తారన్నమాట. వీళ్ళ స్పీచ్ భరించలేక కూడా మీరే సరైన పర్సన్ అని అనేస్తారనమాట. అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సన్ మీ పర్సను. ఇది ఎక్కువగా ఏ రాశుల వారికి రెజనేట్ అవుతుందంటే మిథున, తుల, కుంభ, మీన రాశి వారికి, వృషభ, కన్య, మకర రాశి వారికి, మేషం, సింహరాశి, ధనస్సు రాశి వారికి, కర్కాటక, వృచ్చిక, మీనరాశి వారికి ఈ రీడింగ్ అయితే రెజనేట్ అవుతుందండి. లెటర్ వైజ్గా కూడా చూద్దాము. వీటిని ఇలా షేక్ చేస్తున్నానండి, వీటిని ఇలా వేసేస్తున్నాను. ఈరోజు చాలా తక్కువ కార్డ్స్ అనేటివి పడ్డాయి. డబ్ల్యూ లెటర్ అండి, జీ లెటర్, ఐ లెటర్, డి లెటర్, బి లెటర్, యూ లెటర్, ఎఫ్ లెటర్, వి లెటర్, ఎల్ లెటర్, ఎన్ లెటర్. ఈ లెటర్స్ వారికి అయితే ఈ రీడింగ్ అయితే వర్తించడం అనేది జరుగుతుందండి. ఒరాకిల్ కార్డ్స్లో కూడా చూద్దామండి మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయో. నేను కార్డ్స్ అయితే షఫల్ చేస్తాను. వీటిలో నుంచి ఒక 3 కార్డ్స్ అయితే తీస్తానండి. 1 2 3. ఏమంటున్నారు వారు? యూ యు ఆర్ మై సన్షైన్ అంటున్నారు. మీరు వాళ్ళకి చాలా బ్రైట్నెస్ తీసుకొచ్చే పర్సన్ అని మీ పర్సన్ యొక్క ఒపీనియన్ అండి. ఐ బిలీవ్ ఇన్ యూ. మీ పర్సన్ మిమ్మల్ని నమ్ముతున్నారంట. చూస్ టు బీ కైండ్ అని అంటూ ఉన్నారండి. మీరు చాలా దయగల పర్సను, నా పైన కూడా దయ చూపండి అంటూ ఉన్నారు. ఎందుకు దయ చూపాలి సార్? మీరు ఇలాంటి ఎనర్జీస్లో ఉన్న తర్వాత మీ పైన వారి లైఫ్ని ఏం చేయడానికి మీ పైన దయ చూపాలి? మళ్ళీ మీ పర్సన్ అయితే జడ్జిమెంట్ అయితే కోరుకుంటున్నారండి. అంటే మీ లైఫ్లోకి రావాలని, అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది కూడా ముగియబోతూ ఉంది. అలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయండి. అలాంటి ఫీలింగ్స్ తోటే అయితే ఉన్నారు. అక్కడ కూడా హార్ట్ బ్రేక్ అనేది జరిగింది మీ పర్సన్కి. అంటే వారికి ఎందుకు హార్ట్ బ్రేక్ జరుగుతుంది అని అంటే వారు ఎక్స్పెక్ట్ చేసిన ఇవన్నీ కూడా థర్డ్ పార్టీ ఇవ్వకపోతే థర్డ్ పార్టీని కూడా మీ పర్సన్ విక్టిమ్గా చేసి చూపెట్టడం అనేది జరుగుతుంది. అలాంటి నేచర్ ఉన్న పర్సన్ మీ పర్సన్. చాలా వారైతే ఏం చేస్తారనంటే వారు అనుకున్నది కాకపోతే ఎవరిని ఏం చేయడానికైనా కూడా మీ పర్సన్ అయితే వెనకాడారండి. అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సను. మీకైతే రీయూనియన్ అయితే ఒక ఎన్ని రోజుల్లో చూపిస్తుంది అని అంటే కొందరికేమో ఫిబ్రవరి, మార్చి ఈ 2-3 మంత్స్ లోపు అయితే ఏదైనా ఒక మెసేజీ లేదా నెంబర్ బ్లాక్ లిస్ట్లో నుంచి తీసేయడము లాంటిదైతే చూపిస్తుందండి. అంటే ఏదైనా ఒక సందేశం అయితే రాబోతుంది. ఈ మెంటాలిటీ ఎవరిది పర్సన్దో వారు మాత్రమే మీ రీడింగ్ లాగా తీసుకోండి. కానీ వాళ్ళు ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ లాగా తీసుకోండి. ఇది ఎవరి రీడింగో కానీ కొంచెం డిఫికల్ట్గా వచ్చిందండి. ఇది 100లో ఒకరు ఉంటారండి ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సను. అలాంటి పర్సన్ అండి మీ పర్సను. అంటే వారు ఎలా అంటే వారు లైఫ్లో స్టెబిలిటీగా ఉండరు. మీ లైఫ్లో మిమ్మల్ని స్టెబిలిటీగా ఉండనివ్వరు. అటు కాకుండా చేస్తారన్నమాట. అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలో అనేలాగా చేసేసే పర్సన్ అన్నమాట. వింత మెంటాలిటీ, కొంచెం ఒడ్డుకు కాకుండా రేవుకు కాకుండా చేసే పర్సన్. అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సన్ అండి. ఈ రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి, కాకపోతే ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ లాగా తీసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బాయ్, సీ యూ అండి.